ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క సందేశముతో మీ ముందుకు రావడానికి కృప చూపిన నా దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రియులారా, ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎదుటి వారికి తీర్పు తీర్చే విషయంలో చాలా ఫాస్ట్గా ఉంటారు మనుషులు, కానీ తమకు తాము తీర్పు తీర్చుకున్నారు. ఎదుటి వాళ్ళకు బుద్ధి చెప్పడానికి ఆసక్తి చూపుతారు, తమకు తాము బుద్ధి చెప్పుకోరు. ఎదుటి వారికి బోధిస్తారు, తమకు తాము బోధించుకోరు. ఇది ఆలోచించకుండానే ఎదురుగా ఉన్న ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. బైబిల్లో సరిగ్గా ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. ఊరియా భార్యను దావీదు భార్యగా పొందడానికి ఊరియాను యుద్ధమునకు పంపించి చంపించడం జరుగుతుంది. ఆ తర్వాత దేవుడు నాతాను ప్రవక్త ద్వారా ఒక సందేశాన్ని ఇస్తాడు. ఏంటా సందేశం అంటే, నాతాను ప్రవక్త వచ్చి, రాజా, ఇదిగో ఒకానొక పట్టణంలో ఒక ఐశ్వర్యవంతుడున్నాడు. అతనికి గొర్రెలు గొడ్లు సంపద సమృద్ధిగా ఉంది. మరి అదే పట్టణంలో ఒక పేదవాడు ఉన్నాడు. కొని తెచ్చుకొని పెంచుచున్న ఒక గొర్రె పిల్ల మాత్రమే అతడు కలిగి ఉన్నాడు. ఐశ్వర్యవంతుని ఇంటికి మార్గస్థుడు ఒకడు వచ్చినప్పుడు ఐశ్వర్యవంతుడు తన దగ్గరున్న గొర్రెల గొడ్ల మందల్లో నుండి ఏది కూడా వధించక పేదవానికి ఉన్న ఆ ఒక గొర్రెను తీసుకొచ్చి వధించి మార్గస్థునికి ఆతిథ్యం ఇవ్వడానికి పేదవాన్ని మరి బాధపరిచాడు అనే విషయాన్ని చెబుతాడు. అప్పుడు దావీదు అంటాడు, అట్టి మనుష్యుడు మరణమునకు పాత్రుడు అని వెంటనే తన యొక్క తీర్పును వెల్లడిపరుస్తాడు. అప్పుడు నాతాను ప్రవక్త అంటాడు, ఆ మనుష్యుడు నీవే అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీర్పు తన మీదికి వచ్చే వరకు కూడా దావీదుకు తెలియలేదండి. ఆ తర్వాత దావీదు పశ్చాత్తాపడ్డాడు. ఈ రోజుల్లో చాలామంది మనుషులు త్వరపడి వెల్లిచూపుతో తీర్పు తీరుస్తున్నారు, కానీ దేవుడు వారిని తీర్పు తీర్చే సమయం వచ్చినప్పుడు వారి పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచించట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్నప్పుడు ఎదుటి వారికి నీవు త్వరపడి తీర్పు తీరుస్తున్నావేమో జాగ్రత్త. ఎదుటి వారికి తీర్పు తీర్చకముందు, ఎదుటి వారి యొక్క లోపమును చూపించకముందు నీ లోపములు ఏమైనా ఉన్నాయో పరీక్షించుకొని జాగ్రత్త పడడం మంచిది. అటువంటి గ్రహింపు, జ్ఞానము, ఆలోచన దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్.